బెదిరింపుల వల్లే చనిపోయాడని ఒక వర్షన్, తనకు ఓట్లు పడవని భయంతో సూసైడ్ చేసుకున్నాడని మరో వర్షన్. బీజేపీ నేత మహాదేవప్ప ఆత్మహత్య 2 రోజులుగా చర్చనీయాంశమైంది. అటు ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడ్ అందుకుంది. ముక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహాదేవప్పను ఎవరు బెదిరించినట్లు ఆధారాలు లేవు అని చెప్తున్నారు పోలీసులు. పొలిటికల్ ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని సాగుతుంది విచారణ. ప్రస్తుతం తన భర్త ఓటమి భయంతో క్షణికావేశంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు మహాదేవప్ప భార్య సత్యమ్మ. భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. సత్యమ్మ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారు పోలీసులు. 194 BNSS సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణ, పోలీసుల దగ్గరున్న ఆధారాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఆయన భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ విషయానికి సంబంధించి ఇంత రాజకీయ దుమారం రేపినటువంటి అంశంలో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ప్రాథమికంగా ఏం అంచనా వేస్తూ ఉన్నారు? సో ఆ రోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్ మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఎస్డిపిఓ నారాయణపేట కొన్ని కూడా అక్కడ పంపడం జరిగింది. కేసు ఇమీడియట్ నమోదు చేసాము. అండ్ ఫర్దర్ అక్కడ వాళ్ళ ఫోన్ని కూడా ఇమీడియట్ సీజ్ చేసుకొని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపడం జరిగింది. అండ్ పిఎంఈ పంపించేసాము యాజ్ పర్ ప్రొసీజర్. అండ్ అది కూడా వీడియోగ్రాఫ్. అండ్ బిఫోర్ దట్ ఇంక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇంక్వెస్ట్ కూడా ఆన్ వీడియోగ్రఫీ చేసాము. స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నాము. అండ్ సిడిఆర్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ బయాస్ మనం బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ముందుకెళ్తున్నాం. ప్రిలిమినరీగా ఏమైనా అంచనాకు వచ్చారు? సో యాజ్ ఆఫ్ నౌ మనకు బేస్డ్ ఆన్ హిజ్ ఓన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ టు అంటే హిజ్ స్టేట్మెంట్స్ టు వైఫ్ అని వాళ్ళు చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పక్కన వాళ్ళు చెప్పినది అదంటే ఈ వాజ్ టెన్స్డ్ యాంగ్జైటీ ఉంది అనేది. ఫర్దర్ అది ఎవరైనా బెదిరింపులు ఉన్నాయా అలాంటిది కూడా యాంగిల్ కూడా కన్సిడర్ చేశాము. బట్ అలాంటిది దానికి ఇంతవరకు మనకి ఎవిడెన్స్ దొరకట్లేదు. ఏదైనా ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా ఎవరు ఇది చేశారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాం. ప్రధానంగా ఈ అంశం ఇష్యూ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కూడా కొంత గందరగోళం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, కొంత ఎవిడెన్స్ను కావచ్చు, ఫిర్యాదులను మ్యానిపులేట్ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇమీడియట్ అట్లా అలిగేషన్స్ వచ్చేస్తే ఇమీడియట్ ఆ ఇన్వెస్టిగేషన్ని నారాయణపేట సిఏ గారికి అప్పచెప్పడం జరిగింది. అండ్ ఇంక్వెస్ట్ కూడా లోకల్ ఎస్ఐతో చేయించలేదు. ఇంక్వెస్ట్ ఆల్సో ఎస్హెచ్ఓ మాగనూర్ పక్కన పోలీస్ స్టేషన్ అతను చేశాడు. సో దో అవర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు వాళ్ళు అలిగేషన్ చేశారు కాబట్టి అది సపరేట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మనం చేస్తాము. బట్ ఎక్కడ కూడా అలిగేషన్ రాకూడదు కాబట్టి ఆల్రెడీ అలిగేషన్స్ వీళ్ళ మీద చేసిన దానికి ఇమీడియట్ దాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి వేరే ఐఓగా నియమించాము. అండ్ ఇంక్వెస్ట్ కూడా వేరే వాళ్ళతో చేపించాము. ఇప్పటికే ఈ వార్డుకు సంబంధించి ఎలక్షన్ కూడా వాయిదా పడింది, ప్రస్తుతానికైతే రద్దు జరిగింది. ఫర్దర్గా ఇటువంటి టెన్షన్ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు? మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? సో ప్రతి ఆల్ కంటెస్టెంట్స్కి అలాగే పొలిటికల్ పార్టీ మెంబర్స్ అందరికీ ఏదంటే వాళ్ళు ఎక్కడైనా టెన్షన్లు ఉంటే లేకపోతే ఎవరైనా బెదిరింపులు ఉంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు సీక్ డిపార్ట్మెంటల్ హెల్ప్. ఖచ్చితంగా మనం చేస్తాము. సెకండ్, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా సో ఇమీడియట్ రెస్పాన్స్ చేసినట్టు మన డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి దట్ దే షుడ్ బి అవైలబుల్ అండ్ ఆల్సో యాక్ట్ అన్బయాస్డ్. సో ఎక్కడైనా బయాస్ ఉంటే కూడా దే కెన్ బ్రింగ్ టు మై నోటీస్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ డైరెక్షన్స్ మీద ఇమీడియట్లీ విల్ చేంజ్ ది ఆఫీసర్స్ యాజ్ వెల్. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 నారాయణపేట జిల్లా నుంచి.